గైస్ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఒంగోలులోని మంగమూరు రోడ్డులో ఉన్నాము. మంగమూరు రోడ్డు ఆశ్రమం రోడ్డు ఉంది కదా, అక్కడికి వెళ్తున్నాము. ఆశ్రమం దగ్గర ఒక క్రికెట్ ఆడేది ఒకటి అక్కడ పెట్టారు. దాన్ని చూద్దామని వెళ్తున్నాము. ఎప్పుడు వెళ్ళలేదన్నమాట అక్కడికి, అందుకని మా ఫ్రెండ్ నేను కలిసి అక్కడికి వెళ్తున్నాము. టైం వచ్చేసి ఈవినింగ్ 6:30 అయింది. అప్పుడే చీకటి పడుతుంది. ఇంకా చీకటి పడలేదన్నమాట. ఇక్కడ చూడండి, ఎస్ఎన్ డిగ్రీ కాలేజీ. ఇక్కడ ఎవరన్నా చదువుకొని ఉంటే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కామెంట్ చేయండి. ఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ ఒకప్పుడు ఈ లైన్లో హైట్లో ఉండేది, చాలా పెద్ద ఇదిలాగుండేది. కానీ ఇప్పుడు మాత్రం చాలా చిన్నగా అయిపోయింది. ఇది మేఘనా మెడికల్స్. ఇక్కడ అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చింది. ఇక్కడ ఇది సరస్వతి కాలేజీ. కాలేజ్ దాటాము మనం, ఇంకొంచెం అలా ముందుకెళ్తూ ఉన్నాము. అక్కడ ఈ మధ్యగా ఒక సూపర్ మార్కెట్ పెట్టారు. అది కూడా ఊరకు బయట నుంచి చూసాము, లోపలికి వెళ్ళలేదు. అది కూడా ఒక వీడియో తీయాలి. అక్కడ ఒక ఖాళీ ప్లేస్ ఉంటే అక్కడ మామూలుగా షెడ్ లాగేసి చాలా పెద్దగా పెట్టారు. అది కూడా ఈరోజు షూట్ చేస్తాను. ఇక్కడ ఇవన్నీ బిల్డింగ్స్. మనం స్ట్రైట్గా వెళ్ళాము. మనం ఇంకా ఒంగోలు పబ్లిక్ స్కూల్ దగ్గరికి రాలేదన్నమాట. ఇంతకుముందు ఒంగోలు పబ్లిక్ స్కూల్ లాస్ట్లో ఉండేది. ఒంగోలు పబ్లిక్ స్కూల్ అక్కడ గ్యాస్ కూడా ఉండేది. కానీ ఇప్పుడు దాదాపుగా ఆశ్రమం మర్రి చెట్టు దాటిపోయి ఇంకా ముందుగాడ బిల్డింగ్స్ ఉన్నాయన్నమాట. మనం ఇప్పుడు ఎక్కడ దాకా వెళ్తున్నాం అంటే, అక్కడ క్రికెట్ ఉంటుంది కదా, ఇది వైఎస్ఆర్ స్టాచ్యూ పక్కన ఈ పుట్టపర్తి సాయిబాబా గారి ఇక్కడ ఒక గుడిలాగా ఉంది. ఈ ఒంగోలు వాళ్ళకి అది బాగా సుపరిచితం, తెలుస్తుంది. ఇక్కడ కీర్తి మెడికల్ స్టోర్స్, ఈ లైన్లో మేఘన, కీర్తి రెండు ఉన్నాయి. ఇక్కడ ఈ అపార్ట్మెంట్స్, ఇక్కడ మనకు తెలిసిందే ఈ లైన్లో మోస్ట్ ఆఫ్ ది అన్ని అపార్ట్మెంట్సే ఉంటాయి కదా. అపార్ట్మెంట్స్ అక్కడక్కడ కడుతూ ఉన్నారు. ఇక్కడ మనకి ఇక్కడ ఒకటి పెట్టారు, ఇది రిలయన్స్ స్మార్ట్ బజారు. అది మళ్ళీ ఇక్కడ స్టార్ట్ చేశారు. ఇదేనమాట ఓపీఎస్, ఒంగోలు పబ్లిక్ స్కూలు. ఇక్కడ ఉషోదయ అని కట్టారు చూడండి, ఉషోదయ సూపర్ మార్కెట్. చాలా పెద్దది సూపర్ మార్కెట్ ఇది. అదొక రోజు తీద్దాము, కుదరలేదు. ఈ పక్కన అపార్ట్మెంట్స్ కట్టారు. ఇక్కడ ఇక్కడ చూడండి, ఇది టీ పాయింట్ అన్నమాట. టీ స్టెప్ అని పెట్టారు. అక్కడ ఫ్రాంచైజ్ లాగా తీసుకొని వాళ్ళు అక్కడ ప్లేస్లో పెట్టారు. అది కూడా బాగుంది ఇక్కడ. మళ్ళీ ఇంకోటి మనం వెళ్ళేది ఎక్కడికంటే క్రికెట్ అనమాట. క్రికెట్ మామూలు టెంట్ లాగా మొత్తం వేసేసి లోపల మనం క్రికెట్ ఆడుకోవచ్చు. మనకి ఇప్పుడు ఒక 5-6 మెంబర్స్ టీం ఉన్నారనుకోండి, మనం సరదాగా ఆడుకోవచ్చు. అవర్లీ ఇంతని పే చేయాలి వాళ్ళకి. పే చేసి సరదాగా ఆడుకోవచ్చు అనమాట. అది ఆ కాన్సెప్ట్ మాత్రం చాలా బాగుంది. ఒంగోలులో చాలా బిజీగా ఉంటుంది ఆ ప్లేస్ మాత్రం. బయట మనకు ఫుడ్ అవన్నీ అవైలబిలిటీ ఉంటాయి. ఎక్కడ దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు. అదనమాట. మనం ఇక్కడ ఇప్పుడు ఈ కాలువ ఉంది కదా, కాలువ దగ్గరికి వచ్చాము. మా ఫ్రెండ్ శ్రీనివాసరాజు నడుపుతుంది, శివకుమార్ రాజు. ఇక్కడ కాలువ అనమాట. ఈ కాలువ దగ్గరే మనం క్రాస్ అయ్యాము. ఇంతకుముందు మేము ఈ లైన్లో ఎప్పుడు వచ్చేవాళ్ళం, ఇంతకుముందు 1 year బ్యాక్. అక్కడ క్రికెట్ కోచింగ్ కోసమని వచ్చేవాడిని నేను, మా అబ్బాయి పెద్దోడు వచ్చేవాళ్ళం. 1 year ట్రైనింగ్ తీసుకున్నాడు. తర్వాత వాడికి క్లాసెస్ ఉండటం వల్ల కుదరక ఇంకా ఆపేశాడు. మార్నింగ్ 5కి వెళ్ళాలన్నమాట. మార్నింగ్ 5కి ఈవినింగ్ 4కి అలా వెళ్ళాలి. వాడికి కుదరక ఇంకా ఆపేసాము. అక్కడ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మనకి బీసీసీఐ వాళ్ళు కోచెస్ ఉంటారు. ఆ కోచెస్ ఫ్రీ అనమాట. మనం ఓన్లీ కిట్ అవన్నీ ప్రొవైడ్ చేస్తే వాళ్ళు అక్కడ క్రికెట్ కోచింగ్ ఇస్తారు. ఇది మర్రి చెట్టు పక్కన గుడి. ఈ మర్రి చెట్టు సెంటర్ అనేది చాలా ఫేమస్. ఇంతకుముందు ఎక్కడ దాకే ఉండేవి ఇల్లులు, ఇప్పుడు మొత్తం మారిపోయింది. చీకటి పడుతుంది కదా, అందుకని అంత క్లియర్గా రాలేదన్నమాట. మనం ఇప్పుడు లెఫ్ట్ సైడ్ వెళ్తే అక్కడ లోపల, చాలా లోపలికి వెళ్తే అక్కడ బ్యాడ్మింటన్ అసోసియేషన్ సంథింగ్ ఉంది. అక్కడ కూడా అపార్ట్మెంట్స్ ఉన్నాయి.
ఈ అపార్ట్మెంట్స్ చూడండి ఎంత బాగా పెరిగిపోయిందో. లోపల ఆశ్రమం దగ్గర కూడా 70 లాక్స్, 80 లాక్స్ అమ్ముతున్నారు ప్రస్తుతం ఒంగోలులో. అదనమాట. ఇది హైదరాబాద్ పబ్లిక్ స్కూలు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ పక్కన ఈ అపార్ట్మెంట్ ఒకటి కంప్లీట్ అయింది. ఇది మేము క్రికెట్‌కెళ్ళేటప్పుడు అప్పుడు స్టార్ట్ చేశారు. నాకిది బాగా గుర్తు. పక్కన అపార్ట్మెంట్, ఈ అపార్ట్మెంట్ సేమ్ టు సేమ్ లాగున్నయి. అంతా ముందు కలర్స్ అన్నీ వాలయ్యేలా ఉంది. అది ఫర్ సేల్ అనమాట. స్టార్ట్ చేశారు. ఇక్కడ చూడండి అక్కడక్కడ చీకటి పడింది కదా! అక్కడక్కడ మనకి లైటింగ్స్ ఉన్నయి. ఇందాక నేను చెప్పింది బ్యాడ్మింటన్ అక్కడ కాదు. ఈ లైన్‌లో నుంచెళ్తే బ్యాడ్మింటన్ దాని దగ్గరికెళ్తాము. మొత్తం అక్కడక్కడ ఎవరి ప్లేస్‌లో వాళ్ళు ఇప్పుడంతా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మీద, ఈ బిల్డింగ్స్ మీద అంతా ఇన్వెస్ట్ చేస్తున్నారు. దూరమైనా పర్లేదు. రెంట్‌లకివ్వటానికి బాగా. అదనమాట. మనం ఇప్పుడు ఇక్కడికొచ్చేసాము. ఇదేననమాట అది క్రికెట్‌ది. క్రికెట్ దాని దగ్గరికొచ్చేసాము. ఇక్కడ మనం చూడొచ్చు క్రికెట్ ఆడుతున్నారు. మేము అక్కడ కాఫీ తాగుతూ అలా కెమెరా పెట్టాననమాట. క్రికెట్ ఆడుతూ ఒక టీమ్ లాగా మనం ఒక ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, ఒక 5, 6 మొత్తం క్లోజ్డ్ ఉంటుంది. లోపల మ్యాటు, లోపల మామూలు రబ్బర్ బాల్‌తోనే ఆడతారు. కానీ ఫుల్ ఎంజాయ్‌మెంట్ అనమాట. ఒక వీకెండ్స్ అలా ఆడుకోవటానికి చాలా బావుంటుంది. అది అవర్లీ వీకెండ్స్ ఎక్కువగా ఉంటుంది. అవర్‌కి ఒక 800, 900 అలా ఉంటాయి. ఇది ఫిక్స్డ్ రేట్ ఏం కాదు. అవి మారుతూ ఉంటాయన్నమాట. అది ఇది మాత్రం ఈ ఎక్స్‌పీరియన్స్ మాత్రం చాలా బావుంది. ఇంతకుముందు మేము ఆడుకునేటప్పుడైతే బాల్ కొడితే ఎక్కడికో వెళ్ళిద్ది, తీసుకురావాలి. అలా కన్నా ఇది బావుంది కదా! 1 అవర్, 2 అవర్స్ ఫ్రెండ్స్ అందరూ ఉన్నప్పుడు ఒక 10 మంది ఫ్రెండ్స్ ఉంటే అందరూ మనీ యేసుకున్నా ఒక 2000 రూపీస్‌కి ఒక 3 అవర్స్, 4 అవర్స్ ఆడుకొని హ్యాపీగా వెళ్ళిపోవచ్చనమాట. ఇది ఈరోజు వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.